వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. మగవాళ్లకు మాత్రమే బట్టతల ఎందుకు వస్తుంది, ఆడవాళ్లకు ఎందుకు రాదు అనే సందేహం బట్టతల ఉన్న ప్రతి ఒక్కరికి వచ్చే ఉంటుంది. తలపై వెంట్రుకలు లేని వారంతా బట్టతల సమస్య ఉన్నవారు కాదు. సహజంగా బట్టతల రావడం జన్యు సంబంధమైన విషయం. పైగా అది ద్వితీయ లైంగిక లక్షణాలకు సంబంధించిన జీవభౌతిక ధర్మం. మానవ పరిణామ క్రమంలో మునుపటి జీవుల్లో ఉపయుక్తమైనవి అవసరం లేనట్లయితే ఆయా శారీరక అవయవాలు లేదా లక్షణాలు తరువాతి జీవుల్లో అంతరించడం సర్వసాధారణం. శరీరంపై వెంట్రుకలు వాతావరణంలోని ఉష్ణోగ్రతల్లో వచ్చే తేడాల్ని తట్టుకోవడానికి సహకరిస్తాయి. అందుకే గొర్రెలు, కోతులు, చింపాంజీలకు ఒళ్ళంతా జుట్టు ఉంటుంది. ఆది మానవుడి దశ నుంచి ఆధునిక మానవుడిగా మారే క్రమంలో నివాసం, దుస్తులు వంటి బాహ్య రక్షక వ్యవస్థలను వాడుకోవడం మొదలయ్యాక మానవ శరీర పరిణామంలో జుట్టు అవసరం క్రమేపీ తగ్గిపోయింది. కానీ శరీరంలో అత్యంత కీలకమైన ప్రాంతాలైన తల, వక్షస్థలం, బాహుమూలాలు, జననేంద్రియాలు వంటి ప్రదేశాల్లో జుట్టు తగ్గడం వెనుకబడి ఉంది. కొన్ని తరాల తర్వాత ఆయా ప్రదేశాల్లో కూడా జుట్టు తగ్గుతుందని ఆంథ్రపాలజిస్టులు సూచిస్తున్నారు. కాబట్టి బట్టతల రావడం పరిణామ క్రమంలో సహజ పద్ధతే, కానీ దాని పట్ల కలత చెందాల్సిన అవసరం లేదు. ద్వితీయ లైంగిక లక్షణాలు ప్రభావం కావడం వల్ల, స్త్రీ సంబంధ హార్మోన్ల ప్రభావం వల్ల ఆడవారి జుట్టు పొడవుగా, దట్టంగా ఉంటుంది. వారికి బట్టతల వచ్చేలా హార్మోన్లు సహకరించవు. కొన్ని రకాల జబ్బులు, మానసిక వ్యాధులు, ఆహార లోపాల వల్ల జుట్టు రాలిపోయి తల బోడిగా కనిపిస్తే డాక్టర్ను సంప్రదించి తగు విధమైన వైద్యం తీసుకుంటే జుట్టు రాలడం ఆగిపోతుంది. బట్టతల వచ్చిందని ఆందోళన చెంది అనవసర ప్రయోగాలు చేయకుండా మానవ శరీరానికి ఇది మామూలు విషయమే అనుకుంటే సరిపోతుంది. కొందరికి బట్టతల అందంగా కూడా కనిపిస్తుంది. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.